అనేక సంవత్సరాల క్రితం దేవతలు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. మహర్షి దుర్వాస ఇచ్చిన శాపం వల్ల వారు తమ శక్తిని కోల్పోయారు. దేవతలు బలహీనంగా ఆందోళనతో ఉన్నప్పుడు వారు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. విష్ణువు శాంతంగా వారిని ఆలకించి ఒక గొప్ప మార్గాన్ని సూచించాడు. పారిజాత సముద్రాన్ని మదించి అమృతాన్ని పొందాలని చెప్పాడు. ఆ అమృతం వారికి అమరత్వాన్ని ఇవ్వగలదు, శక్తిని తిరిగి తీసుకురాగలదు. అయితే ఇది చాలా గొప్ప పని. కేవలం దేవతలే కాదు, అసురులతో కలిసి పని చేయాల్సి వస్తుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు. దేవతలు మొదట తొంగి చూశారు, కానీ అవసరం చూసి అసురులతో చర్చించి ఓకే చెప్పారు. రెండు పక్షాలు కలిసి క్షీరసాగర మదనం చేయడం ప్రారంభించాయి. వారు మందర పర్వతాన్ని మదన దండంగా ఉపయోగించారు. వాసుకి అనే నాగరాజును తాడుగా వాడారు. దేవతలు వాసుకి యొక్క పూర్వభాగాన్ని, అసురులు తలవైపు పట్టుకొని సముద్రాన్ని మదించడం ప్రారంభించారు. కానీ మదనం మొదలవగానే పెద్ద సమస్య ఎదురైంది. మందర పర్వతం చాలా బరువుగా ఉండడంతో అది సముద్రంలో కరిగిపోయింది. అందరూ భయంతో విసిగిపోయారు. వెంటనే విష్ణువును ప్రార్థించారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువును తాబేలు రూపంలో అవతారం ఎత్తాడు. దీనిని కూర్మ అవతారం అంటారు. అతడు సముద్రంలోకి వెళ్ళి తన వెనుక భాగంపై మందర పర్వతాన్ని మోసి నిలబెట్టాడు. ఆ తర్వాత మదనం మళ్ళీ ప్రారంభమైంది. మదనం చేయగానే ఎన్నో అద్భుత వస్తువులు వెలువడ్డాయి. కామధేను, ఉచ్చైశ్రవాస్ అనే స్వర్గీయ గుర్రం, లక్ష్మీదేవి, ఇంకా చాలా అమూల్య వస్తువులు. చివరికి అమృతం త్రాగడానికి ఉన్న పాత్ర బయటకొచ్చింది. దానిని పట్ల దేవతలు, అసురులు గొడవ పడడం మొదలుపెట్టారు. తప్పించేందుకు విష్ణువు ఒక అందమైన స్త్రీ రూపాన్ని తీసుకున్నాడు. ఆమె పేరు మోహిని. మోహిని తన మాయాజాలంతో అసురులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకు ఇచ్చింది. ఇలా కూర్మ అవతార రూపంలో విష్ణువు ప్రపంచాన్ని కాపాడాడు. దేవతలు మళ్ళీ తమ శక్తిని పొందారు.